తర్వాత ఇప్పుడు జగన్ మీరు చూడండి, ఒక క్రైస్తవ ఆనుముచ్చులో మనకు కనబడుతుంది. ఎంత విడ్డూరమైన పదజాలని చెప్పిన అసెంబ్లీలో నిలబడి ఏమన్నాడు, నేను ప్రతిరోజు నా దేవుని దగ్గర కట్టుబడి ప్రార్థన చేసుకున్నాడు. ఈ పదం మనం వినాలంటే చెప్తున్నాను, నువ్వు నేను అసెంబ్లీకి వెళ్ళడం జరిగే పనా, రాష్ట్రానికి అధికారం ఉండడం జరిగే పనా, దేవుడు ఎవరిని ఎలా తాగుతాడో మనకి తెలియదు. పాదయాత్రలో నడుస్తూ వెళ్తే ఇంత క్రౌడ్ ఆయన వెంబడిస్తున్నప్పుడు ఒక బిడ్డని, పేద కుటుంబం ఒక బిడ్డను తీసుకొచ్చి, అన్న ఇంకా మా పిల్లకి లేదా మా బాబుకి అక్షరాభ్యాసం చేయి, పలక మీద ఫస్ట్ టైం నీ చేతులతో పేరు రాయించాలనుకుంటున్నాం, రాయించమని అడిగితే పలక మీద ఏం పేరు రాయించలేదు తెలుసా, జీజస్ అని రాయించాడు. ఇంత మీడియా చూస్తున్నప్పుడు, ఇంతమంది పబ్లిక్ చూస్తున్నప్పుడు క్రైస్తవ బిడ్డగా ఇచ్చిన సాక్షి అని చెప్పండి, క్రీస్తు నామా రోజు పబ్లిక్ గా రాశాడు. ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి, ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి? స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు. దేవుని దయ వల్ల ఏదైనా కూడా వస్తా, ప్రేయర్ బాగా చేస్తాను, దేవుని తెచ్చిపెడతాను, తర్వాత జరుగుతుంది. నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తావు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది. ఓకే.